జాతులు వేరైనా భాషలు వేరైనా మనమంతా ఒక్కటే. కులాలు వేరైనా మతాలు వేరైనా మనమంతా భారతీయులం. గౌరవనీయులైన ముఖ్య అతిథి ఫాదర్ ప్రదీప్ గారికి, ఉపాధ్యాయులకు, పిల్లలకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. భారతదేశ ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజును ప్రతి భారతీయుడు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, మనకు 1947 ఆగస్టు 15 మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిన కమిటీ ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. అప్పుడు జనవరి 26, 1950న భారత రాజ్యాంగం దేశం మొత్తం అమలులోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వలనే మనకు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు లభించాయి. ఇంకా మనం ఇంత స్వేచ్ఛగా ధైర్యంగా బ్రతకడానికి మన దేశ సైనికులు, మన దేశ స్వాతంత్ర పోరాట ధీరములు ముఖ్య కారణం. అయినప్పటికీ నేటికి మన దేశంలో పేదరికం, అవినీతి, నిరుద్యోగం, మహిళలకు భద్రత లేకపోవడం, రైతుల ఆత్మహత్యలు వంటి ఎన్నో సమస్యలు పెరుగుతున్నాయి. వీటిని అధిగమించడానికి మనమందరం కలిసి పోరాడాలి. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. జై హింద్. భారత మాతా కీ జై.